రైట్. ప్రణీత్ రావు కస్టడీ కోసం పిటిషన్ వేశారు. సస్పెండ్ అయిన ప్రణీత్ రావు కస్టడీ కోసం వారం రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు కూడా ఆ, తనకు సంబంధించిన ఆ పిటిషన్కి సంబంధించి విచారణ జరుగుతోంది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నాడు ప్రణీత్ రావు. అతన్ని విచారించడానికి పోలీసులు ట్రై చేస్తున్నారు. అయితే పై అధికారుల ఆదేశాలతోనే తాను ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావు పోలీసు విచారణలో ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నాడు ప్రణీత్ రావు. ప్రతి జిల్లాల్లో వార్ రూములు ఏర్పాటు చేశాడు ప్రణీత్ రావు. కస్టడీకి తీసుకుంటే ఇంకా మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. సస్పెండ్ అయిన ప్రణీత్ రావు కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేశారు పంజాగుట్ట పోలీసులు. వారం రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ ఈ పిటిషన్ దాఖలు చేశారు పంజాగుట్ట పోలీసులు. పై అధికారుల ఆదేశాలతోనే ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నాడు ప్రణీత్ రావు. ప్రతి జిల్లాలో వార్ రూమ్లు ఏర్పాటు చేశాడు ప్రణీత్ రావు. కస్టడీ తీసుకుంటే మరిన్ని వివరాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు. నేతల ఫోన్లు ట్యాప్ చేసి వారి ఆర్థిక లావాదేవీలు దెబ్బతీసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ నాయుడు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కృష్ణ. ఏంటి ప్రణీత్ రావు విషయంలో ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? ఏమంటున్నారు పోలీసులు? ఒలిడి శ్రీనివాస్, ఏదైతే ఈ ప్రణీత్ రావు కేసు వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు వేగవంతం చేయండి. ఇప్పటికే దీన్ని పూర్తి వివరాలు సేకరించేందుకు దాదాపు 3 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి విచారణ చేస్తున్న క్రమంలో 3 రోజుల పాటు సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్ లో మకాం వేసిన పోలీసులు ఎట్టకేలకు ప్రణీత్ రావును అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత ఆయన నిన్న న్యాయమూర్తి ఇంటి ఎదుట హాజరుపరిచిన తర్వాత 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకి ఆయన తరలించారు. అయితే ఎప్పుడైతే ప్రణీత్ రావు వ్యవహారానికి సంబంధించి ఆయన విచారణ చేసిన క్రమంలో పై అధికారుల ఆదేశాల మేరకు తాను ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డాను, ఎస్ఐబిలో తాను డిఎస్పీగా ఉన్నప్పుడని తాను అంగీకరించడం కూడా జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఇటు రాజకీయ నాయకులకు సంబంధించి చాలా మటుకు ఫోన్లు ట్యాపింగ్ చేసి వారిని ఆర్థికంగా దెబ్బతీయడమే కాకుండా హైదరాబాదు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేరు మోసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వజ్ర వ్యాపారులు, ఆ తర్వాత వర్తకులు అనేక మంది ఫోన్లు ట్యాపింగ్ చేసి వారిని బెదిరించి కోట్లాది రూపాయలు వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడమే కాకుండా భారీగానే ఆస్తులు కూడబెట్టాడని, కాబట్టి అతన్ని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కేసులో మరోపక్కన ప్రణీత్ రావుకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఆయన తరఫున న్యాయవాదులు కూడా ఇంకా రెడీగా ఉన్నారు. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి మరి కాసేపట్లో నాంపల్లి కోర్టులో ఇటు ప్రణీత్ రావు బెయిల్ ఆర్గ్యుమెంట్ తో పాటు ఆయన వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలన్న దానిపైన వాద ప్రతివాదనలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ కేసులో ఆయనను కస్టడీలోకి ఇస్తే ఎవరైతే పై అధికారుల ఆదేశాల మేరకు తాను ఫోన్ రికార్డింగ్లు చేయడం జరిగిందని చెప్పాడో ఆ అధికారులు ఎవరు, అంతేకాకుండా ఏ వ్యాపారిని తాను బెదిరించి డబ్బులు ఎంత మొత్తంలో వసూలు చేశాడన్న విషయాలు, ఆ డబ్బులన్నీ కూడా ఆస్తుల రూపంలో ఎక్కడెక్కడ బినామీ ఆస్తుల రూపంలో ఎక్కడెక్కడ వాటన్నింటినీ కూడా కొనుగోలు చేసి దాచిపెట్టాడు, ఈ వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో తెలియాలంటే కస్టడీ ఖచ్చితంగా ఇవ్వాలి అని కోర్టులో వాదన చేసేందుకు పంజాగుట్ట పోలీసు సిద్ధంగా ఉన్నారు. సో మొత్తానికి మరి కాసేపట్లో నాంపల్లి కోర్టులో దీనిపైన వాదనలు జరగనున్నాయి. శ్రీనివాస్, రైట్. మొత్తం మీద ఎటువంటి సెన్సేషనల్ న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే పై అధికారులు అయితే వేరే వాళ్ళు చెప్తేనే నేను చేశానని ప్రణీత్ రావు చెప్తున్నాడంటే ఇది పెద్ద పెద్ద లింకులు ఉన్నట్టు అనిపిస్తూ ఉంది కదా కృష్ణ.
ఖచ్చితంగా శ్రీనివాస్, ఈ కేసు వ్యవహారానికి సంబంధించి నాంపల్లి కోర్టు అది నన్ను కస్టడీకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఇది సాధారణమైన కేసు కాదు. దేశద్రోహం కింద కూడా దీన్ని పరిగణలో కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరిదన్నా మావోయిస్టులకు సంబంధించిన ఫోన్ రికార్డ్ చేయాలి అంటే దానికి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి అనుమతి పొందాలి. తీవ్రవాదుల ఫోన్ రికార్డింగ్లు వ్యవహారాలంటే కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ ఇలాంటి అనుమతులు ఏవీ లేకుండా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు సంబంధించిన ఫోన్లన్నింటినీ కూడా వాటిలో జత చేసి వాటిని రికార్డ్ చేయడమే కాకుండా అటు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం, ఆ తర్వాత పెద్ద మొత్తంలోనూ ఈయన అవినీతికి పాల్పడ్డారు. వీటన్నిటిని కూడా బయటికి తేవాలి అంటే ఖచ్చితంగా ఇది చాలా దీనిపైన పోలీసులు ఖచ్చితంగా విచారణ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంతేకాకుండా 45 హార్డ్ డిస్క్లను కూడా ధ్వంసం చేశారు. అంటే అందులో చాలా కీలకమైన సమాచారం ఉండొచ్చు అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. సో ఈ క్రమంలోనే ప్రణీత్ రావును విచారిస్తే అనేకమైన సంచలనమైన విషయాలు బయటికి రావడమే కాకుండా ఆయన వెనకాల ఉన్న పై ఆఫీసర్లు కానీ, రాజకీయవేత్తలు కానీ ఎవరు అనే విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి శ్రీనివాస్. థ్యాంక్ యూ కృష్ణ.